హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవేమిటి అనుకుంటున్నారా? మన ఇంట్లో చపాతీ పిండి కానీ పూరి పిండి కానీ మిగిలిపోతుంది. మా ఇంట్లో పూరి పిండి మిగిలింది. కొంచెం పూరి పిండి మిగిలితే నేను దాంతో కాజాలు చేసేసినాను. గోధుమ పిండితో మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే, కానీ అందులో 2-3 స్పూన్లు సూజీ రవ్వ అంటే బాంబే రవ్వ వేసి కలుపుకున్నవి పూరీలోకి బాగుంటాయి కదా, బాగా పొంగుతాయని చేసేసాను. సో ఇప్పుడు కొంచెం పిండి మిగిలింది. సో నేను ఇలా ఒత్తేసుకున్నాను. దీని మీద ఇలా కొంచెం నెయ్యిని ఇలా పరిచేసుకోవాలి. ఇలా ప్రతి దాని మీద పరుచుకోవాలి. అలాగే ఇలా పెట్టుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. నేను ఒక చేత్తో తీస్తున్న ములాంచి నాకు ఇది రావట్లేదు. సో నేను మీకు మొత్తం అంతా పెట్టేసి రోల్ చేశాక కట్ చేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇలా రోల్ చేసేసుకోవాలండి. నేను ఆల్రెడీ నూనె పెట్టేసుకున్నాను, అలాగే పాకం కూడా తీసి పెట్టేసుకున్నాను, బెల్లం పాకం. అందులో కొంచెం ఇలాచి కూడా వేసేసాను. లేత తీగ పాకం వస్తే చాలండి. ఇప్పుడు మనం ఇలా రోల్ చేసేసుకున్నాం కదా, నేను ఒక చేత్తో తీస్తాను కాబట్టి నాకు ఇబ్బంది అవుతుంది. సో అందుకని అనమాట ఈ ఎడ్జెస్ ఉన్నవి కొంచెం ఇలా కట్ చేసేసుకోవాలి. దాన్ని ఇట్లా పక్కకు తీసేస్తాం. దాన్ని ఇలా మనకి ఎన్ని సైజుల్లో కావాలో అన్ని సైజుల్లోగా మనం కట్ చేసేస్తాం అనమాట. సో నేను ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకున్న వాటిల్ని మనం ఇలా అనాలి. అంతేనండి, ఇలా అనాలి. మళ్ళీ దీన్ని తీసుకుని ఇలా అనాలి. సో మనకి మడత కాజా షేప్ వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ దీన్ని తీసుకుని ఇలా ప్రెస్ చేయాలి. మళ్ళీ దీన్ని తీసుకుని ఇలా ప్రెస్ చేసేసుకుంటే ఇక్కడ కొంచెం కట్ అవ్వలేదు కదా, దాన్ని ఇట్లా కట్ చేసుకోవాలి. ఒక్క చేత చేసినాను, ఇంట్లో ఎవ్వరు లేరండి, అందుకని చాలా కష్టపడతాను. నేను యూట్యూబ్ షార్ట్స్ చేసేటప్పుడు మాత్రం నాకు విపరీతమైన పిచ్చి వచ్చేస్తుంది నాకు, ఎందుకంటే ఎవ్వరు ఉండరు. సో ఒక్కదాన్ని చేయాలంటే ఇలా చేసుకోవాలండి, షేప్ మనం చేసుకోవాలి. సో ఇలా మడత వచ్చినప్పుడు ఇలా చేసేసుకోవాలన్నమాట. దాన్ని మళ్ళీ ఇలా మనం అనుకోవచ్చు, నో ప్రాబ్లం, ఇలా అనుకోవచ్చు. సో ఎక్కడైతే మడత వస్తుందో ఆ మడత దగ్గర మనం ఇలా అనాలి, ఇలా అనేసేయాలి. ఇప్పుడు దీన్ని నేను ఒక్కొక్కటిగా వేసేస్తానండి. నేను చెప్పాను కదా నూనె పెట్టేసుకున్నానని. సో నూనె వేడెక్కిపోయింది ఆల్రెడీ. సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దు. చూసారు కదండి, ఇలా వేసేసుకుంటాను. ఇక్కడేమో పాకం అయిపోయింది. నేను పౌడర్డ్ బెల్లం కదా, అది ఆ కలర్లోనే డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో ఇవి ఇలాగా వేయించేసుకోవాలి. అప్పుడు వెంటనే కలపద్దండి. నేను లోపల పొరల్లో ఒక్కొక్క పొరకి నేను నెయ్యి రాసి పెట్టుకున్నాను. నేను 3 చపాతీలది అదే మొత్తం మనం చేసిన 3 చపాతీల దాంట్లోనూ నెయ్యి రాసేసానండి. నెయ్యి రాసేసి ఇలాగా కలిపేసుకుని ఇలా మొత్తం అన్నీ వేయించేసుకోవాలి. చూసారు కదండి, వేగిపోయాయి. అవి మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. మీకు ఇందాక చూపించినప్పుడే మ్యాక్సిమం అయిపోయాయి. అవి వీటిని తీసేసి నేను పాకంలో వేసేసాను. ఇప్పుడు చక్కగా మనం ఒకటి తర్వాత ఒకటి తీసేసుకుని ప్లేట్లో పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా అవి ఎక్కువ ఉండకూడదండి. ఎక్కువసేపు ఉంటే ఏమవుతుందంటే నానిపోతే మెత్తగా అయిపోతాయి, ఆ క్రిస్పీనెస్ ఉండవు. సో తప్పకుండా మీరు ఇలా చేసేసుకోండి. పూరీ పిండిని కూడా వదిలిపెట్టలేదు, చపాతీ పిండిని కూడా వదిలిపెట్టలేదు. ఇన్స్టెంట్గా మనం ఎప్పుడైనా కాజాలు తినాలంటే మాత్రం సూపర్. చూసారు కదా, మడతలు వచ్చాయి. అలా చేసేసుకోవచ్చండి. ట్రై ఇట్ అండి, మీరు కూడా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. అప్పటికప్పుడు మనకి స్వీట్ తినాలని అనిపించినప్పుడు ఇలా